సింహరాశి గురుగారు జాగ్రత్తగా చెప్పండి. హ్మ్. బాగా ఆలోచించి గ్రహాలన్నింటిని ఖచ్చితంగా లెక్కలేసి మరీ చెప్పండి. సింహరాశికి ఎలా ఉంటుంది? ఆ! వాళ్ళకి వ్యాపార పరంగా ఎలా ఉంటుంది? సింహరాశికి ఈ సంవత్సరం ఆదాయం 5. నా రాశి. ఆ! 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 కాబట్టి ఆదాయం 5, హ్మ్. వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఈ ఒక్క రాశికి అన్నీ సమానంగా ఉన్నాయి. ఓకే. దేనికి లేవు మీరు గమనిస్తే ఓకే. అవమానం 5, ఓకే. ఆదాయం 5, ఓకే. రాజ్యపూజ్యం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7 2 సరిసమానంగా ఉన్నాయన్నమాట. సో, అంటే నేను బ్రేక్ ఈవెన్ కోసం నెక్స్ట్ ఇయర్ దాకా ఆ! ఆగాలింక. అయితే ఏమవుతుందంటే ఇక్కడ మీకు రావటము, అవకాశాలు ఒకేలాగున్నాయి. పోవటము ఒకేలాగే ఉన్నాయి. అవును. అన్నీ కూడా ఒకేలాగే ఉన్నాయి. అంటే పెద్ద లాసు లేదు, పెద్ద లాభం అదే లేదు. అంటున్నా. వస్తుంది, పోతుంది. యెస్. మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే నడిచేదానికి ఒక అవును. అవకాశం. కానీ ఇందులో ఇంకొక మ్యాజిక్ ఉంది. ఇందులో ఒక 3 నెలలు ఈళ్ళకి మంచి యోగాన్నిచ్చే అవకాశం ఉంది. ఓహో! ఎవరిస్తారు హ్మ్. ఈ యోగాన్ని అంటే సింహరాశికి అక్టోబర్ 31న గురువు సింహరాశిలోకొస్తున్నాడు. ఓకే. ఓకే. హ్మ్. అంటే నవంబర్, డిసెంబర్, డిసెంబర్, జనవరి వరకు జనవరి గూడా గురువు లగ్నంలో ఉంటాడు సింహరాశి వాళ్ళకి. దున్నుకోవచ్చప్పుడు. ఆ! గురువు లగ్నంలో ఉంటాడు. ఓకే. అప్పుడేమవుతుందంటే పంచమ స్థానాన్ని గూడా చూస్తున్నాడు. గురువు అక్కడ సింహరాశిలోకొచ్చి. అంటే పిల్లలకు సంబంధించిన విషయాల్లో మేలు జరగడం. ఓహో! ఓకే. పిల్లలకు సంబంధించిన విషయాల్లో మేలు జరగడం అనేది చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఓకే. కానీ ఏదేమైనప్పటికీ కూడా దీంట్లో కొంత మనం గమనించినప్పుడు 8వ ఇంట్లో శని యొక్క ప్రవేశం ఉంది. ఇది హ్మ్. సంవత్సరం మొత్తం గూడా మీనంలో ఉంటాడు సింహరాశికి. ఓకే. ఓకే. 8వ ఇల్లు అనగా మనకు తెలిసిందే గదా! అష్టమంలో ఉంటాడు. ఆహా! ఓకే. అచ్చా! సింహరాశికి 8వ ఇంట్లో సంవత్సరం మొత్తం ఉంటాడు. కాబట్టి అష్టమంలో ఉండి ఏ స్థానాన్ని చూస్తాడు డైరెక్ట్‌గా? కన్యను చూస్తాడు. అంటే వాళ్ళ కుటుంబ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. ఈ కుటుంబ స్థానాన్ని చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే శని యొక్క దృష్టి ఒక కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి అష్టమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి, అష్టమ స్థానం నుంచి వీక్షిస్తున్నాడు కాబట్టి, కుటుంబానికి సంబంధించి కావచ్చు, ధనానికి సంబంధించింది కావచ్చు, వాక్కుకు సంబంధించింది కావచ్చు, కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నాడు. ఓకే. అలాగే కొంచెం అనారోగ్యం గూడా కలిగేదానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. ఓకే. కానీ ఏది ఏమైనప్పటికి గూడా ఇది మనం తీసుకోవాల్సింది ఎంతవరకు? ఇందాకే అనుకున్నట్టుగా 35% మాత్రమే తీసుకోవాలి. 35%. ఇప్పుడు మీది సింహరాశే అవ్వచ్చు. మీ మహర్దశలో ఏ శుక్ర మహర్దశో, ఏ గురు మహర్దశో అట్లా మంచి యోగం కలిగిన దశలు నడుస్తున్నాయనుకోండి. ఈటిని మనం పెద్దగా పరిగణనలోకి తీసుకోము. ఆ 35 ఎందుకు వదిలిపెట్టాలి? ఏదన్నా పరిహారాలు చెప్పండి. చెప్తాను. ఏమేం చేసుకుంటే హ్మ్. బాగుంటుందో గూడా నేను యెస్. చెప్తాను మీకు. వీళ్ళకు శనికి తైలాభిషేకం చేయటం చాలా చాలా మంచిది. ఎందుకంటే అష్టమ శని దోష నివారణకు ప్రతి శనివారం శివాలయాలలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి, వీలైనంత శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం అనేది చాలా మంచిది. ఓకే. ఓకే. తర్వాత ఇంకొకటేంటంటే, ఇది సూర్య రాశి కదా! సూర్య నమస్కారాలు విశేషంగా ఈళ్ళకు యోగిస్తున్నవి. అంటే ఒట్టి నమస్కారమే గాకుండా సూర్య ఆదిత్య నమస్కారం. హృదయాన్ని పఠించడం చాలా మంచిది. ఓహో! సూర్యాష్టకాన్ని ప్రతినిత్యము గూడా వినడం చాలా మంచిది. విశేషంగా జెప్పాలంటే ఈ ఒక్క రాశికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. హ్మ్. ఉన్నప్పటికి గూడా సూర్యుడు సమస్తాన్ని తీసివేసే శక్తి సూర్యుడికుంది. ఓకే. సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ఆదిత్య హృదయం. మనం అవును. ఇంతకుముందు ఛానెల్‌లో చెప్పుకున్నాం. అవునండి. అవును. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరః దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. తండ్రి నీకు నేనే నమస్కారాలు సమర్పిస్తున్నాను. అంతా నువ్వే చూసుకో తండ్రి అని చెప్తే, అసలు ప్రత్యేకంగా విశేషంగా మీకు ఆదిత్య హృదయం ఉపయోగపడుతుంది. సింహరాశి వాళ్ళు అండర్‌లైన్ చేసుకోవాల్సిన విషయం ఇది. ఓకే. ఎందుకంటే, ఆ సూర్యారాధన విశేషంగా వాళ్ళకొచ్చే కష్ట నష్టాలన్నిటిని గూడా తీసివేస్తున్నాడు. ఓహో! తర్వాత శుభం. ఇంకా కొన్ని విషయాల్లో మరీ బ్యాడ్‌గా చెప్పుకోవటానికి లేదు. పర్వాలేదు, బాగుంది. ఒక 3 నెలల పాటు ఈళ్ళకి గూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఉన్నవి. ఓకే. ఏది మన అక్టోబర్, నవంబర్, నవంబర్, డిసెంబర్, డిసెంబర్, జనవరి. జనవరి ఈ ఓకే. ప్రాంతాల్లో గురువు యొక్క ప్రవేశం ద్వారా బాగుంటుంది అని చెప్పాలి. సంతోషం గురుగారు. 3 నెలలన్నా మాకు ఉపశమనం ఇచ్చారు. సంతోషం. నెక్స్ట్ కన్యా రాశి. ఓకే. సో, వీళ్ళకు వివాహ యోగాలు, సంతాన యోగాలు ఎట్లా ఉన్నాయి? అసలు ఓవరాల్‌గా ఎలా ఉంది వీళ్ళకి? ఓకే. టోటల్‌గా మనం కన్యా రాశిని తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఈ కన్యా రాశి వాళ్ళకి దగ్గర దగ్గర ఫలితాలు చూస్తే ఆదాయం 5, ఓకే. ఓకే. వ్యయం 5, ఓకే. రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఈళ్ళకి గూడా పక్క పక్కనే పక్క పక్కన సరిసమానంగా ఇచ్చాడన్నమాట. ఇచ్చారు. ఓకే. రాశి అధిపతి బుధుడవుతున్నాడు. ఓకే. ఓకే. ఆకుపచ్చ వర్ణము
తెలుపు వర్ణం వీళ్ళు కొంచెం ధరించేటప్పుడు అది ఉండటం చాలా ఇంపార్టెంట్. సింహరాశి వారికి ఇవి చెప్పలేదు గురుగారు, ఏం ధరించాలి, ఏ వర్ణాలు కలిసి వస్తాయి ఇందాక అనేది? చెప్పాను నేను. మీరు చెప్పారా? ఆ! ఓకే. చెప్పాను. రైట్. అవి నేను చూసుకోవచ్చు. చూసుకుంటాను. తర్వాత అదృష్ట సంఖ్యలు 5, 6, 8. ఓకే. అదృష్ట సంఖ్యలు 5, 6, 8. కాబట్టి ఈ గోచారంలో మనం చూస్తే ఈ సంవత్సరం అంతా కూడా శని మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. ఓ, ఓకే. మీనరాశిలో సంచరించడం ద్వారా ఏమవుతుందంటే ఇది డైరెక్ట్గా సప్తమ వీక్షణ అంటాం. ఓకే. అంటే పెళ్ళిళ్ళకి సంబంధించి కొంచెం ఇబ్బందులు జరగడం. ఓకే. తరువాత ఆల్రెడీ భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళకి కొంత మాట పట్టింపులు రావటం. తర్వాత వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో ఈ వ్యాపారాల్లో సత్సంబంధాలు నెలకొనకుండా శని యొక్క వీక్షణ ద్వారా ఇబ్బందులు వచ్చి విడిపోవడం ఓకే. వ్యాపారాల నుంచి. సరే నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకో అని అంటాం. ఇలాంటివి చిక్కుముడులు అనేవి వీళ్ళ జాతకంలో కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఓకే. అయితే తర్వాత ఏమవుతున్నాడు, ఆల్మోస్ట్ ఆల్ జూన్ 2న గురువు వీళ్ళ యొక్క రాశికి కూడా కొంత లాభంలోకి వస్తాడు కదా, కర్కాటకంలోకి. ఉమ్, కన్యా రాశికి కూడా కర్కాటకంలోకి లాభంలోకి వస్తాడు. అచ్చా. లాభంలోకి వచ్చినప్పుడు కొన్ని వీళ్ళకి ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి తీసేసేదానికి చాలా వరకు మనకి అవకాశం ఉంది. ఉమ్, ఓకే. కానీ మేజర్గా చెప్పాలంటే పెళ్లిళ్ళకి సంబంధించినవి జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి మ్యారేజెస్. ఓకే. సప్తమ స్థానాలకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవి. ఓకే. ఇక తులారాశి, ఉమ్, సో వీళ్ళు కూడా ఫారిన్ వెళ్ళాలని పెద్ద పెద్ద బిజినెస్ పెట్టాలని కూడా ఉమ్. ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఈ సమయం అనుకూలిస్తుందా వాళ్ళకి? మిగతా ఎలా ఉన్నాయి? తులారాశి వారికి చెప్పాలంటే ఈ సంవత్సరం చాలా బాగుంది అని ఓ, చెప్పాలి. సూపర్. ఎందుకు బాగుంది అంటే ఆదాయం ఈయనకి చెప్పాలంటే ఆదాయం 5, వ్యయం 14, ఉమ్, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఓకే. సంపాదన ఆదాయం 5 ఉన్న, వ్యయం 14 ఉంది. అంటే వస్తుంది ఆదాయం 5 సార్లు మనకి విశేషంగా. దాన్ని మంచి వాటికే మనం ఖర్చు పెడతాం కదా అంటాం. అచ్చా. కొంత మనం ఇన్వెస్ట్ చేసామంటే అవేమి వ్యయం అయిపోయినట్టు కాదు. అచ్చా. లెక్కలోకి తీసుకోవాలి. ఓకే. ఎందుకు వ్యయం అయిపోయినట్టు కాదు అంటే వస్తేనే కదా పెట్టేదానికి కూడా ఛాన్స్ అంతే ఉండేది. మీ కదా. దగ్గర లేకుండా ఎక్కడి నుంచి పెడతారు? ఎందుకు అలాంటి అవకాశం కూడా కలుగుతుంది అంటే తులా రాశి నుండి మనం లెక్క వేస్తే 7, 8, 9, 10 కర్కాటక రాశి మనకి 10వ స్థానం అవుతుంది. అంటే కర్మస్థానము, వృత్తి స్థానం అవుతుంది. వీళ్ళకి విశేషంగా వృత్తిలో మంచి మార్పులు వస్తున్నవి. ఓకే. మంచి మంచి ప్రమోషన్స్ వస్తున్నవి. ప్రమోషన్ల ద్వారా వీళ్ళు ట్రాన్స్ఫర్లు కూడా అవుతున్నారు. గొప్పగా చెప్పాలంటే ప్రమోషన్లు తప్పకుండా వస్తాయి. అంశయోగం కలుగుతుంది. ఓకే. తులారాశి వారికి ధనస్థానాన్ని కూడా గురువు యొక్క వీక్షణ పంచమ దృష్టితోటి వీక్షణ చేస్తూ ఉంటాడు. ఉమ్, కాబట్టి తులారాశి వారికి చాలా బాగుంది. అలాగే శని కూడా వీళ్ళకి యోగకారకుడే. శని యోగకారకుడే. ఎందుకు యోగకారకుడే అంటే చతుర్థ పంచమాధిపతి తులారాశికి. కాబట్టి ఆయన రాశి వాత్తు చూస్తే ఆయన శుభుడు ఈ లగ్నానికి. ఓకే. ఈ రాశి వాళ్ళకి శుభుడు అయ్యి ఆయన లగ్నాతో 6వ ఇంట్లో ఉంటాడు. 6వ ఇంట్లో శని కొంత యోగాన్ని ఇస్తున్నాడు. అలాగే అనారోగ్యాన్ని కూడా ఇస్తాడు. ఓకే. పూర్తిగా ఆరోగ్యం అనుకోవద్దు, కొంత అనారోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు. ఓకే. ఎట్టికేలకు ఏంటంటే తులారాశి వాళ్లకు చాలా గొప్ప యోగం పట్టబోతుంది. ఎలా? వృత్తుల పరంగానే గొప్ప యోగం పడుతుంది. సూపర్. ఓకే. అట్లాగే చతుర్థ స్థానాన్ని కూడా గురువు యొక్క వీక్షణ వీళ్ళకి పడుతుంది. కాబట్టి గృహం అమరేదానికి చాలా గొప్ప యోగం ఉంది. విల్లాస్ కొనుక్కునేదానికి చాలా గొప్ప అవకాశం ఉంది. అపార్ట్మెంట్లు కొనుక్కునేదానికి కూడా అవకాశం ఉంది. సూపర్. కాబట్టి శని పరిపూర్ణమైన అంశయోగంతో తులారాశికి 10వ స్థానంలో యోగం ఇస్తున్నాడు, అంశయోగం. కాబట్టి తులారాశి వాళ్ళు సూపర్.